తన పాపాలు బయటపడి మళ్లీ జైలుకి వెళ్లే సమయం దగ్గర పడిందని జగన్ రెడ్డిలో భయం మొదలైంది. గత ప్రభుత్వంలో చేసిన పాపాల ఆనవాళ్లు బయటపడకుండా ఫైల్స్, హార్డ్ డిస్క్లు తగలబెట్టిస్తున్నాడు. నిన్న రాత్రి విజయవాడ యనమల కుదురు కట్టమీద మైనింగ్ శాఖకు చెందిన అనేక ఫైల్స్, హార్డ్ డిస్క్, క్యాసెట్లు జగన్ రెడ్డి మనుషులు తగలబెడుతుంటే స్థానికులు అడ్డుకున్నారు. కారుని వెంబడించి పట్టుకున్నారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్కు ఫోన్ చేయటంతో ఆయన వచ్చి వెంటనే పోలీసులకు సమాధానం అందించారు. పోలీసులు కారులో వచ్చిన ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. 5 ఏళ్లు సీఎంగా చేసి జగన్ చేస్తున్న చీప్ పనులు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి చూశారనంటే తప్పకుండా దీంట్లో ఇదేదో మరి సీఎంఓ ఆఫీసుకు సంబంధించిందా లేకపోతే ఈ గత ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఈ ఫైల్సా ఏంటనేది రేపు ఇక్కడికి వచ్చి అధికారులు తేల్చవలసి ఉంది. పూర్తి అవినీతి కోపంలో మునిగిపోయి దీన్ని ఏదో ఒక విధంగా బయటపడాలి. బయటపడి ఇవన్నీ కూడా దగ్ధం చేసి ఏ మాత్రం కూడా సాక్ష్యాలు దొరకకుండా ఈ అవినీతి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అధికారులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో ఒక విధంగా సాక్ష్యాలన్నీ కూడా మాయం చేసేసి బయటపడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా దీని మీద పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అది నవరత్నాలు అది పట్టుకోండి. ఏంటి బాబు మధు పంపించు. అతని ఫోన్ లో కూడా ఒక కాల్ వస్తున్నాడు. రాజేంద్ర కాల్ చేశారా? పాడేసి వచ్చారు అది చెప్పట్లా.